హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా ఇంట్లో సండే స్పెషల్ బోటి కర్రీ అయితే చేశానండి. దానికోసం కుక్కర్లో అయితే 2 స్పూన్స్ ఆయిల్, అలాగే లవంగాలు, యాలకులు, దసించక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత 4-5 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కలర్ మారిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని అయితే వేసేసుకున్నాను. మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసి ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోండి. దీంట్లోకి కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ అయితే చేసుకోండి. కాసేపు అయితే ఒక 5-10 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే మటన్ మసాలాను కూడా వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోండి. 1 గ్లాస్ వాటర్ మాత్రమే పోసాను. నేను తెచ్చిన బోటి కాస్త లేతగా అయితే ఉందండి. మీరు తెచ్చిన దాన్ని బట్టి అయితే మీరు వాటర్ వేసుకొని దాన్ని బట్టి కుక్కర్ అయితే పెట్టుకోండి విజిల్స్కి. మన బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకైతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.